హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను ఓట్స్తో దోశ చేయడం నేర్చుకున్నా. అందుకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చి, ఫస్ట్ ఓట్స్ మనం ఒక 15 to హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ ముందుగా నానబెట్టుకున్నటువంటి ఓట్స్ కూడా కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఓట్స్ నానబెట్టినప్పుడు ఆ వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ ఓట్స్ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కావలసినంత ఉప్పు కలుపుకొని మనకు నచ్చిన టేస్టీ ఓట్స్ దోశ వేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంది ఓట్స్. నేను రాగితో దోశ వేసుకున్నా. ఇప్పుడు ఇది ఓట్స్తో ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నాకైతే నచ్చింది. ఇందులో చట్నీ వచ్చి కారం చట్నీ చేసుకోవచ్చు, పల్లీల చట్నీ చేసుకోవచ్చు, యాజ్ యూ విష్. ఏ చట్నీ అయినా ఈ ఓట్స్ దోశలకి బాగుంటుంది. సో ఐ లైక్ ఓట్స్ దోశ. ఓకే, please like, share and subscribe friends, please. Okay, bye.